Let us experience the joy and intoxication of being in Baba's lap. బాబా ఒడిలో ఉన్నట్టుగా సుఖాన్ని శాంతిని అనుభవం చేద్దాం. బాబా మనల్ని దత్తత తీసుకున్నారు. And we become his children. మనం బాబా పిల్లలుగా అయ్యాము. He makes us worthy. మనల్ని శ్రేష్టాతి శ్రేష్టంగాను అదృష్టశాలులుగాను బాబా చేస్తున్నారు. బాబా మనకు మార్గాన్ని చూపిస్తున్నారు. ముక్తి జీవన్ముక్తి మార్గాన్ని బాబా చూపిస్తున్నారు. ఈ సంగమ యుగంలో కూడా ముక్తి స్థితిని మనం అనుభవం చేయగలుగుతున్నాం. ఈ సంగమ యుగంలో I must share all good wishes and pure feelings for everyone. అందరికీ నా శుభ భావనలు, శుభ ఆశీస్సులు పంచుకుంటున్నాను. Always have inner contentment because we have all attainments from Baba. లోపల ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి, ఎందుకంటే మనకు బాబా నుండి సర్వప్రాప్తులు ఉన్నాయి. ఎంతైతే మనం కోరికల నుండి విముక్తులుగా అవుతామో బాబా మనల్ని అనంతమైన రీతిలో సేవ చేయటానికి నిమిత్తంగా చేస్తారు. So I stay in Baba's company. నేను బాబా తోడులో and take directions from Baba. బాబా నుండి ఈ జీవితం కోసం డైరెక్షన్స్ సలహాలు తీసుకుంటున్నాను. Everything belongs to Baba. అంతా బాబాదే. So I am detached and free. నేను సాక్షిగాను I know ఫ్రీగాను ఉన్నాను. అంతా సరిగ్గా విలువైన విధంగా ఉపయోగపడుతుంది అని తెలుసు నాకు. బాబా నుండి దృష్టిని గ్రహిద్దాం. That we will become like Baba. దృఢ నిశ్చయంతో దృష్టిని తీసుకుందాం. మనం బాబా లాగా అవుతున్నాము అని దృఢ నిశ్చయంతో ఉందాం.
अब भी शिव बाबा कहता है याद ఇప్పుడు परिवर्तन करना भी जब आपको आता है अभी सिर्फ मुझे याद करो योग शब्द శివబాబా చెప్తున్నారు योग पता नहीं నన్ను స్మృతి చెయ్యండి, పరివర్తన చేసుకోండి. యోగా అనే శబ్దాన్ని చూసి భయపడొద్దు. యోగం అంటే ఏంటి? గుర్తు చేసుకోవటం. ఆత్మ, నేను ఆత్మను, శివబాబా నా తండ్రి. మరి ఈ సంబంధంతో జ్ఞాపకం చేసుకోండి. అట్లా కాదు భగవంతుడు ఎలా తెలియదు, కోటి సూర్యుల ప్రకాశం, ఇవన్నీ ఇలా వద్దు. నా తండ్రి. ఈ సంబంధం ఎలాంటిదంటే మనం ఎప్పుడు మర్చిపోనివ్వదు. మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, లండన్ లో ఉన్నారు, ఎక్కడున్నా గానీ మీరు మర్చిపోతారా? మిమ్మల్ని మర్చిపోతారా వాళ్ళు? సంబంధం కదా. మరి మన 5 రూపాయలు పడిపోయినాయి అనుకోండి, ఇంకొకళ్ళు 1,00,000 రూపాయలు పోయినాయి అనుకోండి, ఏది గుర్తుంటుందో మీకు? వాళ్ళ 1,00,000 రూపాయలు గుర్తుంటాయా, మీ 5 రూపాయలు గుర్తుంటాయా? 5 రూపాయలే గుర్తుంటాయి. ఎందుకంటే సంబంధం ఉంది, అది నాది అనుకుంటున్నాం. అందుకే బాబా ఏం చెప్తారో తెలుసా? శివబాబా అంటారు, బాబా అనొద్దు, నా బాబా అనండి. నా బాబా, నా బాబా, నా బాబా, నావాడు. అర్జునుడు అంటాడు కదా, కృష్ణుడు నావాడని. శివబాబా మనకంటారు, బాబా బాబా అనొద్దు, నా బాబా. నా దాని మీద నాకు అధికారం ఉంటుంది. ఇదిగో ఇది నా రుమాలు, నా కర్చీఫ్, ఇది పడిపోయింది అంటే గుర్తుంటుందో నా రుమాలు పడిపోయింది, నాది అని. నాది కదా. అలా భగవంతుడు పరమాత్మని నా తండ్రి, నా బాబా అనండి, ఫాదర్ అనండి, పిత అనండి, తండ్రి అనండి, నాన్న అనండి, కానీ నావాడు అధికారం ఉంటుంది ఆ వాటి మీద. మర్చిపోమన్నమాట. గుర్తుంచుకోండి, నా బాబా, నా తండ్రి, మా నాన్న. Om Shanti. Welcome to Avyakti Parivar. ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతం. ఈరోజు రెండవ రోజు మురళి. Happy. సత్యానికి మూలం జ్ఞానము, అర్థం చేసుకోవటం, సంతోష్, ఖుషి. ఇప్పుడు మనం మోహిని రీతి నుండి విందాం. Om Shanti. ఓం శాంతి. It is so wonderful to start this new experiment with Murli. ఇది చాలా అద్భుతం. మనం కొత్తగా Giving us అభ్యాసం చేస్తున్నాం మురళితో. కెన్ బాయ్ మనకు చాలా చాలా తేలికైన దారి చూపించారు. మురళి ఎలా వినాలి, ఎలా గుర్తు తెచ్చుకోవాలి, ఎలా సాధన చేయాలి, ఎలా అనుభవం చేయాలి అని చూపించారు. మనకు ఉంది 24 గంటలే, కానీ ఇందులో చాలా ప్రయోజనాన్ని నేను చూశాను. నేను మీకు తెలియజేస్తున్నాను. అది ఎలా పనిచేస్తుందంటే, కొంతమంది ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏం చేయాలో అని. కెన్ బాయ్ ఏం చెప్తున్నారంటే, ఈ మూడు మాటలు చాలా సార్లు బాబా మురళిలో మాట్లాడారు ఈరోజు. మరి ఆ 3 మాటల మధ్యలో సంబంధాన్ని చూడండి. మరి ఆ క్లారిటీ ఉంటే, ఆ స్పష్టత ఉంటే, నేను మురళి విన్నాను, తర్వాత చదివాను, నేను చూశాను.
ప్రతి బాబా యొక్క ప్రతి మాట great meaning. చాలా and అర్థవంతమైనది, very big message. చాలా to us. చాలా పెద్ద Of course, that creates intoxication. మెసేజ్ ఉంది అందులో, Because సందేశం ఉంది. Baba is our ఎందుకంటే father, బాబా మన తండ్రి, our supreme teacher. మన supreme పరమ టీచరు, పరమ So it గురువు, is through Murli సద్గురువు. మరి మురళి ద్వారానే that as father, తండ్రిగా he makes us worthy మనల్ని inheritance. శ్రేష్టంగా చేస్తారు, మన వారసత్వాన్ని తీసుకునే విధంగా. And then of course, అదంతా జ్ఞానం ద్వారానే dharana, సంభవం అవుతుంది. ఆ తర్వాత స్మృతి, ధారణ, సేవ వస్తాయి అనుకోండి. all that depends on అవన్నీ knowledge. జ్ఞానం పైనే కదా ఆధారపడి ఉంది. Knowledge ఎంత will అయితే be మనలో intellect, జ్ఞానం ఉందో మన బుద్ధిలో, will be మన natural. స్మృతి అంత సహజం అవుతుంది. And you will be able to అప్పుడు inculcate also. అన్ని And మన since ధారణ చేయగలుగుతాం, subjects are సేవ connected with చేయగలుగుతాం. అన్ని సబ్జెక్ట్స్ ఈ జ్ఞానంతోనే కలిసి yes, he makes ఉన్నాయి. us worthy as teacher. మరి తండ్రిలాగా మనల్ని శ్రేష్టంగా చేస్తారు. టీచర్గా మనకు ఎంతో అనంతమైన అనాది సంపాదనను జమ చేసుకోవటం చూపిస్తారు. మరి సద్గురువు మన అంతిమమైన గమ్యాన్ని తీసుకువెళ్తారు. ఎన్నో ఎన్నో రహస్యాలను మనతో పంచుకుంటారు. ఇప్పుడు మనం చేసే ప్రతి ప్రయత్నం, పురుషార్థం ప్రతిరోజు కొన్ని ఎక్కువ, కొన్ని తక్కువ, ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నామో వాటి వల్ల మన స్థితి ఇంకా ఇంకా మేలవుతుంది, శ్రేష్టంగా అవుతుంది. స్థితి శ్రేష్టంగా ఉన్నప్పుడు మనసు, బుద్ధి, జ్ఞానాన్ని ఇంకా ఇంకా బాగా అర్థం చేసుకుంటాయి. అంటే ఆ మాటల్లో కూడా ఆ అర్థం ద్వారా తర్వాత ఇంకో 2 లక్షణాలు వస్తాయి. ఒక పదం బుద్ధి కోసం, బుద్ధికి ఉపయోగించిన ఒక పదం ఇంకోటి ఏంటంటే వివేకము అని. వివేకము అంటే స్పృహ, మరి ఈ అవగాహనలోకి రావటం. వివేకం అంటే మనం అర్థం చేసుకోవటం అర్థవంతంగా మొదలయ్యింది అనమాట. ఇంతకుముందు ఏదైనా తప్పు జరిగినా, అబద్ధం చెప్పినా అది అలవాటు అవుతుంది కదా. మరి నేను అనుకోను నేను ఏదో తప్పు చేశానని, కానీ అది అలవాటుగా మారిపోతుంది. అలవాటు కానీ మన మన అంతరాత్మ చెప్తూనే ఉంటుంది ఇది తప్పు, ఇది చేయకూడదు అని. బాబాని మనం క్షమించమని అడుగుతాం. మరి ఈ యొక్క ఈ జ్ఞానం ఎప్పుడైతే అంతరాత్మలోకి వెళ్ళిందో అప్పుడు మనకి ఇంకా లోతుగా అర్థమవుతుంది. ఈ రోజు పొద్దున నేను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆత్మ ఎంత సూక్ష్మం చూడండి. ఒక బిందు స్వరూపం అంటే ఆ బిందు జ్యోతిర్బిందులోనే మళ్ళీ మనసు, బుద్ధి, సంస్కారం 3 ఉన్నాయి. మీరు ఇందులోకి వెళ్ళి చూసి అనుభవం చేద్దాం అనుకుంటే ఎంత సూక్ష్మంగా మరి ఆ బుద్ధి ఉండాలి. ఆత్మే అంత సూక్ష్మం అంటే మరి ఇంకా బుద్ధి అంత సూక్ష్మంగా ఉండాలి, ఇంకా సూక్ష్మంగా ఉంటుంది కదా. మరి ఆ జ్ఞానాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు ఎంతైతే జ్ఞానాన్ని అర్థం చేసుకుంటానో అంతగా నాలో అవగాహన, దాంతో పాటు there are 3 words which we use, in English we say happiness. దాంతో పాటు super sensitive joy. మన జ్ఞానం కూడా లభిస్తుంది. ఇంగ్లీష్ లో 3 మాటలు ఒకటి వాడతాము. ఒకటేమో అతీంద్రియ సుఖం, ఒక మాట ఏమో సుఖం అంటాము. బాబా అంటారు సుఖధామం అంటారు. నేను మిమ్మల్ని సంతోషధామానికి సుఖధామానికి తీసుకెళ్తాను అంటారు. మరి మనం అతీంద్రియ సుఖం అంటే అదే సుఖం కదా. దుఃఖం అంటే విచారం, సుఖము అంటే సంతోషం, హ్యాపీనెస్. మరి స్వర్ణయుగం
ఈ it's స్- not only really happiness. సుఖధామం అయినప్పుడు This అక్కడ inner joy, సుఖమే కాదు, అంతర్ముఖమైన సంతృప్తి, సంతోషము, అంతర్సుఖము not only ఉంటాయి. happy, because there's happiness and హ్యాపీయే sadness, కాదు, sad and happy. మరి హ్యాపీ ఉంటే సాడ్ And then in అట్లా the కాదు. golden age, స్వర్ణయుగంలో here also we have all attainments, ఆ, but in golden అన్ని age we ప్రాప్తులు have ఇక్కడ ఉన్నాయి, అన్ని mind ప్రాప్తులు is అక్కడ కూడా peaceful, అన్ని body ప్రాప్తులతో is పాటు మనసు చాలా శాంతంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, good అన్ని relationships. అన్ని వసతులు ఉంటాయి, మంచి సంబంధాలు So we ఉంటాయి, call it bliss, కావలసినవన్నీ ఉంటాయి. Again, అందుకే I మనం say ఏమంటాం? Sukh సుఖధామము అంటాము. and సుఖం, సుఖము, దుఃఖము. Dukh is sorrow. దుఃఖము అంటే ఆ, As I said, not విచారం, only happiness, సుఖము అంటే but we సంతోషం. have సుఖం అంటే everything. సంతోషమే కాదు, మరి జీవితంలో అన్నీ Very, ఉంటాయి. very joyful life. ఇది ఎంతో ఎంతో సుఖప్రదమైన జీవితం, సంతోషకరమైన జీవితం. So it's so interesting that when ఇది I said చాలా I have ఆసక్తికరమైనది. control, మరి I have to ట్రాఫిక్ కంట్రోల్లో as Baba said, dance in joy, బాబా చెప్పారు, knowledge. జ్ఞాన నృత్యం When I చేయండి first time అన్నారు. came to Baba, నేను బాబా దగ్గరికి మొట్టమొదట వెళ్ళినప్పుడు ఆ క్లాసు ఈషుదాది ఉన్న ఆఫీసులో ఉండేది. 25 మంది కూర్చోగలిగే వాళ్ళం. ఆ తర్వాత హిస్టరీ హాల్ కట్టారు, హిస్టరీ హాల్కి వెళ్ళాము. హిస్టరీ హాల్లో నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు మురళి విన్నాను. నేను 2వ వరుసలో కూర్చున్నాను, సిస్టర్స్ వైపు. బాబా నా వైపు చూపించి ముందు వరుసలోకి రమ్మన్నారు. నేను ముందు వరుసకు వచ్చాను. బాబా అన్నారు, ఇప్పుడు ఇక్కడ కూర్చో అన్నారు. ఆ మురళి మళ్ళీ చదివేటప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను పిల్లల్ని ముందు చూడాలనుకుంటున్నాను, ముందు వరుసలో. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తారు, దానిలో ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఈ జ్ఞాన నృత్యంలో వాళ్ళకున్న ఉత్సాహంగా ఉంటుంది అన్నారు. మరి నేను మురళి వినేటప్పుడు అలా ఉండాలి, పూర్తి ఏకాగ్రతతో వినాలి. ఎప్పుడు మనం ఇటో అటో చూడకూడదు, ఎందుకంటే బాబా ఉన్నారు. మనం బాబా నుండి వినేటప్పుడు ఎంతో ఉంటుంది. మరి సాకార బాబా ముందు కూర్చున్నప్పుడు బాబాను చూడాలి, శివబాబాను చూడాలి అనుకుంటాము. మనకు అనుభవము చేయాలి, భగవంతుడిని అనుభవం చేయాలి అంటే అర్థం చేసుకోవాలి కూడా. మరి అంత ఏకాగ్రత ఉండాలి. ఒకసారి బాబా ఢిల్లీలో ఉన్నప్పుడు మురళి చదివారు, మరి దగ్గరికి రమ్మన్నారు. మరి అది చాలా పెద్ద చాలా పెద్ద సభ. బాబా తన పక్కన కూర్చోబెట్టుకొని 5 నిమిషాల్లో మురళి సారం చెప్పమన్నారు. మరి మురళిని అలా చాలా చాలా ఏకాగ్రతతో వినేదాన్ని. నేను మురళిని మురళి అంతా 5 నిమిషాలు చెప్పాను. బాబా అన్నారు, వెరీ గుడ్ అన్నారు. మరి నేను అలా ఉదాహరణను ఇస్తున్నాను. బాబా మనం పూర్తి ఏకాగ్రతతో వినాలనుకుంటారు. దానితో పాటు వినేది మనము జాగ్రత్తగా వినేది పట్టుకోవాలి. ఎలా అంటే నేను మళ్ళీ దాన్ని చెప్పే విధంగా వినాలి. మరి నేను ఎప్పుడైనా మురళి వినగానే క్లాస్ అయిపోగానే మనందరం బిజీ అవుతాం. ఫోన్ వచ్చింది, ఇది ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ అనుకుంటాం. కొంతమంది అయితే ఒక గంట తర్వాత ఫోన్ చేస్తారు, మురళి పాయింట్ ఏంటి అని. నన్ను చూడండి, నేను గుర్తు తెచ్చుకోవాలి అంటాము మనం ఎవరన్నా ఫోన్ చేసి అడిగితే. కానీ మనం చేసే ప్రాక్టీస్ చాలా ఉపయోగకారి. ఎందుకంటే కొన్ని గంటలకి మనం మురళి యొక్క పాయింట్, ఏదో ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ని మననం చేస్తాము. మరి అంతేకాకుండా మన అనుభవం కూడా చేస్తాము. నేను భగవంతుడి ఒడిలో ఉన్నాను ఈరోజు పాయింట్. మరి బాబా నన్ను మరి చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళ్ళారు. బాబా
the land of happiness, golden village. సుఖధామాన్ని సుఖధామాన్ని స్థాపిస్తున్నారు. This morning when I said, oh, I have to ఈ రోజు పొద్దున 5 points. నేను which are 5 related to పాయింట్లన్నా happiness. తీసుకోవాలి, సంతోషంతో So, సంబంధించిన when పాయింట్లు I అనుకున్నాను. in మరి my బుద్ధి homework, ఎలా పనిచేస్తుంది, హోంవర్క్ read Murli, మురళి చదువుతాం, నోట్స్ రాసుకుంటాం, But తయారవుతాము మళ్ళీ. కానీ to experience that అనుభవం ఆ సుఖాన్ని అనుభవం చేయటానికి, ఆ సంరక్షణను, ప్రేమను, భగవంతుడి యొక్క రక్షణను, భగవంతుని ఒడిని అనుభవం చేయటంలో కూడా సుఖం ఉంది. మరి 3-4 నిమిషాలు భగవంతుడి ఒడిలో ఉండటం అంటే వా, మరి అది నాకు చాలా బాగా అనిపించింది. అది ఆ పాయింట్ గురించి ఆలోచించటం కాదు, అనుభవం చేయటం బాబా ఒడిలో. మరి ఆలోచిస్తే అది బుద్ధిలోనే ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే నేను సంతోషంతో బాబాతో ఉంటాను. అది నాకు చాలా బాగా అనిపించింది. బాబా మరి చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళ్తున్నారు. ఈ ఆలోచన చేస్తున్నప్పుడు ఇంతకు ముందు అజ్ఞానం యొక్క చీకటి ఉండేది, ఇప్పుడు మరి ఆ జ్ఞానం యొక్క వెలుగు ఉంది. నాకు ఇప్పుడు తెలుసు ఏది తప్పు ఏది రైటో నాకు తెలుసు, బాబా ఎలా గుర్తుంచుకోవాలో నాకు తెలుసు, ఏవి శ్రేష్టమైన కర్మలో. మరి ఇదంతా వెలుగు, ఇంతకు ముందు అంతా చీకటి. ఇలా ప్రతి పాయింట్ నేను తీసుకున్న ప్రతి పాయింట్ని అనుభవం చేస్తూ వెళ్ళాను, ప్రాక్టీస్ చేస్తూ అనుభవం చేస్తుంటే చాలా చాలా ప్రయోజనకారిగా ఉంది. నాకు కొంతమంది నుండి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. కొంతమంది మరి తెలుసు ఈ 3 పదాలు ఎలా కనెక్ట్ చేయాలో ముందు తెలియదు, ఇప్పుడు తెలిసింది అన్నారు. నేను తెలుసుకున్నది ఏంటంటే, లౌకిక జీవితంలో మనం అంటాము వీళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు అంటాం కదా, వీళ్ళు బాగా చదువుతారు, బాగా చేస్తారంటారు కదా, అంటే జ్ఞానం. Very beneficial. మరి ఇలా బ్రేక్ ఆగటం చాలా ఉపయోగకరం కదా, మన దాని గురించి ఆలోచించవచ్చు, మరి దాన్ని డైజెస్ట్ చేసుకోవచ్చు, మన మనస్సాక్షిని తెలుసుకోవచ్చు. ఒక్కోసారి బుద్ధిలో చాలా బిజీగా అవుతాము. నేను చూశాను, నేను చదువుతున్నాను, రాస్తున్నాను, మరి ఇది మనకు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి చెప్పినట్టు ఒకటేమో చదువు, ఒకటి ఎడ్యుకేషను, ఇంకొకటి స్టడీ, మూడోదేమో ఇన్ఫర్మేషన్. కానీ ఇది మాత్రం నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఏదో ఒక చదువు అని కాదు. అంటారు కదా వీళ్ళు చాలా జ్ఞానులు అని. మరి ఇంగ్లీష్లో నాలెడ్జబుల్ అన్నా కానీ, జ్ఞానులు అన్నా కానీ, మరి వాళ్లకు ఇంకా ఎంతో తెలిసినట్టు జీవితం గురించి, లైఫ్ గురించి, లేకపోతే ఆత్మిక జ్ఞానం గురించి, దీన్నే జ్ఞానం అంటారు. మరి జ్ఞానం అంటే కూడా అర్థం చేసుకోవటం. అర్థం చేసుకోవటం అంటే మనం ప్రతిదానికి వివేకవంతులుగా అవ్వటం. మరి దాని అర్థం అదే కదా. సరైనదనే చేసుకోవటం. చాలా మంది మరి చాలా చాలా
పుస్తకాలు చదువుతూ ఉంటారు, గ్రంథాలు, కానీ వాళ్ళందరూ పండితులు కానీ జ్ఞాని అంటే ఎవరైతే అర్థం చేసుకుంటారో దాన్ని ప్రాక్టీస్ చేసి దానిలాగా అవుతారో వాళ్ళు జ్ఞానులు. మరి నాకు నేను చెప్పినట్టుగా ప్రతి పదం ఈరోజు చాలా చాలా అర్థవంతంగా ఉంది. మరి ఇదే దాదీలతో కూడా అవుతూ ఉండాలి, జరుగుతూ ఉండాలి. వాళ్ళ స్థితి ఉన్నతంగా అవుతూ వాళ్ళు ప్రాక్టీస్ చేసే కొద్దీ మరి ప్రతి పదానికి చాలా లోతైన అర్థంలోకి వెళ్తూ ఉన్నారు. అవే పదాలైనా కానీ ప్రతి పదం చాలా చాలా లోతైన అర్థంలోకి చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రయాణంలో ఉన్నారు. మరి ఈ ప్రయాణంలో దారికి కావాల్సిన డైరెక్షన్స్ అన్ని ఇక్కడ నుంచి దిశలన్నీ వస్తున్నాయి. మరి దాదీలు వాళ్ళ నిర్ణయం తీసుకునేది, వాళ్ళ స్థితి మరి చూస్తే అదే నా నెక్స్ట్ తర్వాత అడుగు కింద అనిపించింది. వాళ్ళు చెప్పింది విలువే కాదు, మరి వాళ్ళ ప్రాక్టికల్ జీవితాన్ని కూడా మనం చూడాలి. మరి ఇది అదే మనకు కూడా జరుగుతుంది. మనం ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు మరి మనకు చాలా అర్థవంతంగా మరి వివేకవంతంగా ఈ ఈ ప్రయాణం ఉంటుంది. నేను బాగా అర్థం చేసుకున్నాను. మీరు కూడా దీన్ని ప్రయోగిస్తున్నారు అనుకుంటున్నాను. Om Shanti. ఓం శాంతి. Time for us to get our practices for tomorrow. Listen, practice, experience. Would like ఇప్పుడు to రేపటి కోసం మనం ప్రాక్టీస్ చేద్దాం. can. కన్బాయిని. Brother Ken, you had to unmute yourself, please. Yeah. So you're watching my lips move, but not hearing things. Yeah, I hope you were all enjoying this process. There are many ways of going about it. Didi said that she'd received a bit of feedback. దీది So, చెప్పారు తను there are many ways. కొంతమంది అభిప్రాయాలు తెలుసుకున్నారని. మరి ఈ టాపిక్ ని తెలుసుకోవటానికి ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ బాబా ఈ ప్రేరణ ఇచ్చారు చాలా సింపుల్ గా చేయటం కోసం. మరి ఇందులో ఉన్న కీ పదాలు ఆ తాళం లాంటివి, అవి ఆ మురళిలో ఉన్న ఖజానాలను తెరవచ్చు. ఒకటి నాకు అనిపించింది, How important it is to be personally in front of Baba. మరి బాబా ముందుండటం ఎంత ఇంపార్టెంట్ అని. I have to take it on board. I have to own it. నేను దాన్ని తెలుసుకోవాలి, నేను నాదిగా చేసుకోవాలి. దీది చెప్పినట్టు బాబా ఫాదరు, టీచరు, సద్గురువు. మరి తండ్రి లాగా, టీచర్ లాగా, సద్గురువు లాగా ప్రతి రోజు ప్రతి మురళిలో మనకు చెప్తూ ఉన్నారు. And his insistence that we should follow the path of truth and the path of మనం ఆ దారిలో వెళ్ళాలి, Srimad. శ్రీమతం So దారిలో, మార్గంలో. this week's theme, as you know, is a soul and of course soul consciousness. And if మరి we ఆత్మాభిమానంలో చూసినప్పుడు the same Murli, as I said yesterday, అదే మురళిలో, నిన్న మురళిలో God and relationships and titles and భగవంతుడు, సంబంధాలు, so many ways that we ఎన్నో appreciate the Murli. I once said, ఎన్నో స్పష్టీకరణలు ఉన్నాయి. I think there must be about 30 or 40 ways that we can 18 రకాలే కాదు, 30 రకాలు, 40 రకాలుగా మనం ఆ మురళి నుండి ప్రయోజనాన్ని తీసుకోవచ్చు. Christian background in this ఎవరైతే కొంచెం క్రిస్టియన్స్ ఉన్నారో ఇక్కడ, వాళ్ళల్లో అందులో ఒక ఫేమస్ వాక్యం ఉంది in the న్యూ టెస్టిమెంట్ లో.
బుక్ ఆఫ్ జాన్లో మొట్టమొదటి చాప్టర్లో ఉన్న పద్యం ఏంటంటే, ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ వర్డ్ విత్ ద గాడ్ అండ్ మొదట్లో ఒక పదం ఉండేది. ఆ పదం భగవంతుడితో ఉండేది. ఆ పదమే భగవంతుడు అనేది మీనింగ్. ఇక్కడ కూడా పదం అంటే జ్ఞానం. ఆ జ్ఞానంలోనే భగవంతుడు కనబడతాడు. జ్ఞానంలోనే ద్వారానే భగవంతుని తెలుసుకుంటాం. క్రిస్టియానిటీలో కూడా అదే ఉంది అని చెప్తున్నారు బైబిల్లో, బుక్ ఆఫ్ జాన్లో. Remembering an experience I had in Peace Village. We were doing a silence retreat. పీస్ విలేజ్ లో ఒక రిట్రీట్ జరుగుతుంది. అందరూ ఒక వృత్తాకారంలో కూర్చొని ఉన్నారు. మధ్యలో ఒక అందమైన పూలు ఉన్నాయి, పూల గుచ్చం ఉంది. మరి ఆ వృత్తంలో 80 మంది ఉన్నారు. నేను ఆత్మను. మరి ఈ 80 మంది శరీరాలు ఎప్పుడో ఒకప్పుడు నా బాడీలు కూడా, నేను ఏ శరీరాన్ని కాదు, ప్రతి ఒక్క శరీరంలో ఎప్పుడో ఒకప్పుడు 80 శరీరాల్లో నేను ఉన్నాను అనుకున్నాను. Understanding the context, I am that soul that's been around. మరి as I said, there are many ways of appreciating the Murli, and yesterday అది తెలుసుకోవటం అంటే నేను today I was listening to the Murli again. I listened to the Murli, didn't read it to others. నేను ఆ సందర్భాన్ని తెలుసుకోవటం, మరి మురళి చదివేటప్పుడు ఆ సందర్భంలో మనం కూర్చొని అర్థం చేసుకోవటం. నా అభిమానం బాబా నా స్థితిని పెంచుకోవటానికి ఎంతో చెప్తున్నారు. ఎందుకంటే నేను బాబా లాగా అవుతున్నాను. మరి బ్రహ్మ బాబా కూడా అదే జ్ఞానం లభించింది. మనమేమి వేరు కాదు వాళ్ళ నుండి. వాళ్ళలాగానే మనకు కూడా లభించింది జ్ఞానం. కానీ కొంతమంది ప్యాలెస్ కట్టొచ్చు, రాజభవనం, కొంతమంది గుడిసె కట్టొచ్చు. కానీ ఇక్కడ మనం ఆ జ్ఞానంతో ఏం చేస్తున్నాం అనేది మనం కూడా చూసుకోవాలి. ఎంత గొప్పగా వృద్ధి చేసుకుంటున్నాం. మరి ఈ భక్తి మాయలో పడిపోకుండా, భక్తి యొక్క లోనే ఉండిపోకుండా, బాబా ఇస్తున్న ఈ యొక్క కూర్పును, ఈ జ్ఞానాన్ని తీసుకొని బుద్ధిని ఆ పదాల జాలంతో పనిచేసేట్టు చూసుకొని, అందులో నుండి మనం సంతోషాన్ని, సుఖాన్ని పెంచుకోవాలి. మరి అర్థం చేసుకోవటం, అర్థం చేసుకోలేకపోవటం అనేది బుద్ధి మీదే ఆధారపడి ఉంటుంది. మరి అవివేకవంతులుగా ఉండాలి అంటే మనం తెలుసుకోవాలి దానికి కావలసిన మరి ఈ బుద్ధే కదా మరి ఈ ఏదైనా మన వివేకవంతులుగా చేయగలిగేది. మరి ఆ బుద్ధిని ఉపయోగించి నా స్థితిని వృద్ధి చేసుకోవాలి. నేను సంతోషంగా ఉండగలగాలి లోపల బయట. మరి ట్రాఫిక్ కంట్రోల్ ప్రాక్టీస్ చూస్తే మరి ఈ యొక్క జ్ఞానంతో డాన్స్ చేయటం, మరి బ్యాలెన్స్ కూడా ఉండాలి. స్మృతికి, అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ కి డాన్స్ చేయాలి, నృత్యం చేయాలి. అంటే మనం ఎలాంటి స్వర్ణయుగపు ఆనందంలో ఉండగలగాలి, ఎలాంటి బయట ప్రపంచపు దుమ్ము లేకుండా. మరి నేను అంతగా అర్థం చేసుకున్నప్పుడు, నేను బ్రహ్మ బాబా ఎలా అయితే నారాయణుడి నారాయణ నశాలో ఉన్నారో, అలా నేను కూడా అంత గొప్ప నశాలో ఉండొచ్చు. మరి మనం అర్థం చేసుకొని అలా మనకు పనికి వచ్చేలాగా మనం తెలుసుకోవాలి బుద్ధి ద్వారా. మరి ఈ అలవాటు, ఈ స్మృతి గుర్తుంచుకొని అలవాటు మనని నాట్యం చేసేట్టుగా చేస్తుంది.
మరి చిన్నప్పుడైతే స్టాంపులు కలెక్ట్ చేసుకునే వాళ్ళం, లేకపోతే అవి ఇవి పోగు చేసుకునే వాళ్ళం కాదు. ఇక్కడ పోగు చేసుకునేది ఏంటి అంటే, ఇక్కడ నేను ప్రతిదీ జ్ఞానాన్ని సరిగ్గా క్రమబద్ధ క్రమ క్రమపరుచుకోవాలి, క్రమబద్ధీకరించుకోవాలి. సో నేను గుర్తు తెచ్చుకోగలిగే విధంగా ఆ జ్ఞానాన్ని నాలో నింపుకోగలగాలి. ఇక్కడ కూడా రేపటి మురళిలో 3 పదాలు పెద్ద ఉన్నాయి. మరి 500-600 పదాల్లో ఈ పదాలు ఎక్కువ సార్లు వచ్చాయి. ఈ పదాలు చాలా పెద్దగా ఉన్నాయి. కొన్ని దీంతో మనకు తెలిసిపోతుంది ఏమి తాళం చెవి లాంటి పదాలు, కీవర్డ్స్ అనేది. ఇక్కడ మళ్ళీ బుద్ధి ఉంది. మరి ఎలా ఆత్మ మరి ఈ స్మృతిలో ఉండగలుగుతుంది, బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. మరి మురళి వినేటప్పుడు ఆ భావనలో ఉండాలి. మురళి వినేటప్పుడు to strengthen my pilgrimage of remembrance. It's the intellect that has to shape the whole journey. It's the intellect that has to keep us, as Didi was saying, it's partly the vivek that how conscious am I of what I'm going through. నా స్మృతి యాత్ర వినేటప్పుడు స్మృతి యాత్రను శక్తిశాలిగా చేయటానికి నా బుద్ధిని ఉపయోగించడానికి మధ్య సంబంధం ఏంటి అనేది చూసుకోవాలి. మరి ఎప్పుడు ఈ స్మృతి యాత్రను ఎప్పుడు ఆపకూడదు. స్మృతి యాత్రలో నడుస్తూనే ఉండాలి. ప్రతిరోజు ప్రతి నిమిషము సాగుతూనే ఉండాలి. ప్రతి సంవత్సరము ఈ ప్రయాణంలోనే ఉంటూ ఉండాలి. ఈ ప్రయాణంలో గమ్యం కూడా ఉంటుంది. ఆ గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, అదే ఈ స్మృతి యాత్రలో మనం తెలుసుకోవాలి. ఇది చాలా పెద్ద విషయం. మన రేపటి తీర్థయాత్ర గురించి తెలుసుకోవటం, దీని ద్వారా నా యొక్క స్థితిని యాత్రికుడిగా నేను దృఢంగా ఉండగలుగుతాను. ఈ ట్రాఫిక్ కంట్రోల్ ప్రాక్టీస్ ద్వారా నేను చేసే ప్రతిదీ, ఈరోజు నేను చేసే ప్రతిదీ నాకు గుర్తు చేస్తుంది నేను ఆత్మను మరి ఆత్మిక లైట్ హౌస్ గా కావటానికి ప్రయత్నిస్తున్న యాత్రికుడిని. ఈరోజు నేను చేసే ప్రతి పని నాకు గుర్తు చేస్తుంది. మరి మురళిలో ఇది నన్ను ప్రేరేపణిస్తుంది అలా యాత్రికుడిగా ఉండటానికి. మరి ప్రతిదీ ఇంకా దీనికి దేనికోసం, పర్పస్ ఏంటి, కారణం, గమ్యం ఏంటనేది తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. దాని మార్గము ఒకటే. ప్రతిరోజు బాబా మనకు ఎంతో మనకు తెలియజేస్తూనే ఉన్నారు. మరి మనం ఈ యాత్రికుల గురించి మాట్లాడినప్పుడు రేపటి చార్ట్ కోసం చూసుకోవాల్సింది, ఈరోజు నేను ఎంత విజయవంతమైన ఆత్మిక యాత్రికుడను, ఈరోజు నేను ఎంత విజయవంతమైన ఆత్మిక యాత్రికుడను అనేది చూసుకోవాలి. How far did I advance in my hobby of remembrance? And tomorrow night is how successful. రేపు రాత్రి ఎంత విజయవంతమైన ఆత్మిక యాత్రికుడను నేను ఈరోజు అనేది చూసుకోవాలి రేపు. మరి అమృత వేళలో ఏం చూసుకోవాలంటే, this is a quote directly from the morning. I'm sorry that I'm giving it to you beforehand. రేపటి మార్నింగ్ అమృత వేళలో ఇది అనుకోవాలి. ఇది చాలా సరైనది. నేను స్మృతిలో కూర్చున్నప్పుడు